రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ శంషాబాద్ రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్ లో ఓలా ఊబర్ కార్ డ్రైవర్లంతా ధర్నా నిర్వహిస్తున్నారు. పక్క రాష్ట్రాల నుంచి వచ్చిన వాహనాలకి ఎయిర్పోర్ట్ లోకి అనుమతినిస్తున్నారంటూ ఊబర్ ఓలాకి సంబంధించిన వాహనాలని పంపటం లేదని డ్రైవర్లంతా కలిసి ఎయిర్పోర్ట్ లో ధర్నా నిర్వహిస్తున్నారు. తమకు అనుమతినిచ్చే వరకు ఇక్కడి నుంచి కదిలేదే లేదని ధర్నా నిర్వహిస్తున్నారు. దాదాపుగా 2 గంటల పాటు ఈ ధర్నా కొనసాగుతుందని, ఎయిర్పోర్ట్ అధికారులు పట్టించుకోకపోతే ఇక్కడ ధర్నా చేస్తామని డ్రైవర్లు ఆందోళన చేస్తున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. శంషాబాద్ రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్ లో ఓలా ఊబర్ కార్ డ్రైవర్లు ధర్నా నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలేంటి? శంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గర ఓలా ఊబర్ క్యాబ్ డ్రైవర్లకు సంబంధించి ఆందోళన చేస్తున్నారు. ఎందుకంటే లోకల్ గా ఉన్న తమ వెహికల్ గా ఇతర రాష్ట్రాల వెహికల్ ని లోపలికి అనుమతిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా తమకు అవకాశం లోపలికి అనుమతి కల్పించాలంటూ కూడా వాళ్ళ ఉదయం నుండి ఆందోళన చేపట్టిన పరిస్థితి. అంటే పెద్ద మొత్తంలో ఆ ఓలా అదేవిధంగా ఊబర్ కు సంబంధించిన డ్రైవర్లు అంతర్జాతీయ విమానాశ్రయం శంషాబాద్ దగ్గర ఆందోళన చేపట్టడంతో కూడా తమ డిమాండ్ ఖచ్చితంగా నెరవేర్చాలి, నెరవేర్చే వరకు ఖచ్చితంగా మేము ఆందోళన విరమించామని కూడా భీష్మించుకున్న పరిస్థితి. ఎందుకంటే ఎప్పటి నుండో తాము ఇక్కడ విధులు నిర్వహిస్తున్నా కూడా తమను కాదని బయట నుండి వచ్చే వాహనాలని లోపలికి అనుమతిస్తున్నారు. వారితో పాటు మమ్మల్ని కూడా అనుమతించాలి, లేదంటే వారిని కూడా లోపలికి అనుమతించొద్దంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలో కూడా ఇప్పటి వరకు అంతర్జాతీయ విమానాశ్రయానికి సంబంధించిన అధికారులు ఎవరైతే వారితో మాట్లాడిన పరిస్థితి లేదు. మరి ఖచ్చితంగా వాళ్ళు మాతో మాట్లాడి మా డిమాండ్ నెరవేర్చే వరకు మేము ఆందోళన విరమించామని కూడా ఆందోళన చెబుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో కూడా ఖచ్చితంగా వారి డిమాండ్ నెరవేర్చాలని కూడా ఇటు ఓలా క్యాబ్ డ్రైవర్ల అసోసియేషన్ కూడా డిమాండ్ చేస్తుంది. సో ఇప్పటివరకైతే అంతర్జాతీయ విమానాశ్రయానికి సంబంధించిన యాజమాన్యం వారితో ఎలాంటి చర్చలు అయితే జరపలేదని చెప్పొచ్చు. ఓకే, రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.